ఒకప్పుడు అభయరాజకుమారుడు ఏం చేస్తాడు, భగవంతుని వాదించి కీర్తి సంపాదించగానని ఆడ గురువులందరూ ప్రోత్సహించి బుద్ధస్వామి దగ్గరికి పంపుతారు. ఆయన చక్కగా వచ్చాడనమాట. వచ్చి నమస్కరించి ఓ చోట కూర్చుంటాడు. భోజనమునకు ఆహ్వానిస్తాడు. అప్పుడు బుద్ధుడు వెళ్తాడు, ఏమీ వెనకాలడు. భోజనాన్ని పిలిస్తే ఎవరు పిలిచినా వెళ్తారు కదా, వెళ్తాడు. భోజన సత్కారాలన్నీ చేసాక చక్కగా కూర్చుని అడుగుతాడనమాట. ఏమని అడుగుతాడు, అభయుడు ఏమని అడుగుతున్నాడు స్వామిని, ఎలా అంటాడు, దేవా, ఇతరులకు మీరు ఏం చెప్తారు, ఇంపు లేని, ఇష్టం లేని, అదే రుచిగా లేని మాటలను మీరు చెప్తారంట కదా, మరి అని అందరూ చెప్పుకుంటున్నారు, ఇది నాకు నచ్చలేదు అంటాడు. ఈ విషయంలో ఎంత మీరు ఎందుకు ఆ ఇంపు లేని మాటలు చెప్తారో అది నాకు నచ్చదు అంటాడు. అప్పుడు బుద్ధస్వామి అంటున్నాడు, ఈ విషయంలో నేను రూఢిగా చెప్పలేను అభయ, చెప్పవచ్చును, పలుకవచ్చును, పలుకకపోవచ్చును అని చెప్తాడు అనమాట. ఇంపుగా పలుకుతాను, పలకకపోవచ్చును అని చెప్తున్నాడు. అప్పుడు వాడికి, ఈ అభయుడికి తోక తెగినట్టయింది. వెంటనే తెల్లపోయాడు. తాను వచ్చిన సంగతి వాళ్ళందరూ అతన్ని రెచ్చగొట్టి, నువ్వు బుద్ధుడితో పోటీ పడితే నీకు పేరు వచ్చేస్తుంది, అది ఇది అని పంపించారు కదా, అన్ని విషయాలన్నీ మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేస్తారు. అభయ మరి ఉపయోగం లేని విషయములు, వేదన కలిగించే విషయములు తథాగతుడు ఎప్పుడు పరులను ఉబ్బించుటకు ఎప్పుడు కూడా చెప్పడు. తన ప్రసంగములను ఎలా చెప్తాడు, అతడు అనువర్తించడు, సత్యమనే చెప్తాడు. తనకి ఏది తోస్తాయో సత్యాన్ని, ధర్మాన్నే చెప్తాడు, కానీ ఇతరులను ఉబ్బించడానికి అది ఏమి చెప్పడు. తర్వాత హితములైనటువంటి, అందరికీ హితములైనటువంటి ప్రసంగములనే వర్తిస్తారు. అదే చెప్తాను. ఏమాయేములు వచ్చి, పండితులు అందరూ వచ్చి మిమ్మల్ని మీ పైన ప్రశ్నలు సంధించి ప్రయోగాలు చేస్తారు కదా, వారికి మీరు సమాధానాలు చెప్తారు. మీరు ముందుగానే అనుకుంటారా, లేకపోతే ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని అడుగుతాడు. అభయ తథాగతుడు ధర్మధాతు విషయంలో సమగ్ర జ్ఞానమును పొంది ఉన్నాను. నేను ఎప్పటికప్పుడు సమాధానం నాకు తెలుస్తుంది. మీనమేషాలు లెక్కించను, టకీమని చెప్పేస్తాడనమాట. మహాస్వామి ఆశ్చర్యము, అద్భుతము, బుద్ధిని శరణుజొచ్చుచున్నాను. ఈనాటి నుండి నన్ను మీ ఉపాసకునిగా అనుగ్రహించి ఇలాగ నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి, నా అదృష్టము అని అతను బుద్ధుడికి లొంగిపోతాడు, ఉపాసకుడిగా చేరతాడు. ఇలా ఎందరెందరో వాదించడానికి వచ్చి, ఓడించడానికి వచ్చి తర్వాత ఏమవుతారు, అపఖ్యాతి పాలు చేయడానికి కూడా వస్తారు. బుద్ధుడిని ఆఖరికి కీడు చేయడానికి కూడా వస్తాడు. హత్య చేయాలి, ఈయన చంపేస్తే మన ఎదురుండదు అనే భావాలు కూడా వాళ్ళకి వస్తాయి. వచ్చి బుద్ధిని ఔదార్యంతో వాళ్ళు ఏమవుతారు, సత్యమును గ్రహించి బుద్ధోపాసకులుగా మారిపోయారు. బుద్ధం శరణం గచ్చామంటూ బుద్ధుని శిష్యులుగా మారిపోతారు. ఎదిరించడానికి వచ్చిన వాళ్ళందరూ తల వంచుకొని అలా మారిపోతూ ఉంటారు. తనను తాము ఉద్ధరించుకుంటారు. ఇతరులు ఎవరో ఉద్ధరించలేరు, ఎవరో వాళ్ళు ఉద్ధరించుకుంటారు. ఏ ఉద్దేశంతో వాళ్ళు వచ్చినా ఆయన ప్రభావానికి లొంగే ఆయన ధర్మనిరతికి, ఆయన ధర్మ బోధనలకి లొంగి చక్కగా ఉపాసకులుగా, శిష్యులుగా, బౌద్ధులుగా మారుతారనమాట. తర్వాత రేపు మళ్ళీ ఇంకోటి చెప్పుకున్నాం.